अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आए नाज़रीन, अगली अफसोसनाक खबर हम आपको बताने जा रहे हैं जो कि वनस्थलीपुरम के पास है। वनस्थलीपुरम PS लिमिट वैधाई नगर में एक खातून जिसका नाम जो है पुष्पा बताया गया है, ये पिछले कुछ साल से एक जूतों की दुकान चला रही थी, यानी फुटवेयर चला रही थी। लेकिन शॉप की ओनर जो है इन्हें अगस्त तक का टाइम दे देती है। उसके बावजूद भी जो है कुछ मजबूरी होती है जो ये शॉप खाली नहीं करते हैं। फिर शॉप की ओनर आ जाती है, शॉप के अंदर दाखिल हो जाती है और इसके ऊपर चिल्लाती है, इसका तमाम सामान शॉप में का निकाल कर रोड पर फेंक देती है। वहीं पर जो है पुष्पा PS को जाती है, कंप्लेंट दर्ज करवाती है। तो बहरहाल आई खबर आप देख सकते हैं वनस्थलीपुरम से। दिया ले वीडियो वो लेफ्ट होगा स्टेशन का ना इसको पता सर ఎందుకు గొడవ అనవసరం లేడీస్ ఒక్కటే ఏమీ ఉండవు ఈడ దొక్కిరు ఈడనే వాళ్ళ ఆడోళ్ళు మొత్తం 4-5 కలిపి మొత్తం పడేసిరు కింద పడేసి చీర వీకిరు జాకెట్ వీకిరు రోడ్డు మీద పడేసి ఆ చెప్పులన్నీ బయట పడేసి అట్లా పడేసి తొక్కిరు ఇక ఆగుతలేరు పైన వస్తా సీసీ కెమెరాలు కట్ చేసి వైర్ కట్ చేసి వచ్చిరు కరెంట్ వైర్ కట్ చేసి వచ్చిరు సీసీ కెమెరాలు వాళ్ళ భయానికి భయపడి మొన్న ఈవినింగే పెట్టించిన సీసీ కెమెరాలు చైన్ పైసలు కౌంటర్లో పైసలు 50,000 కౌంటర్లో ఉండే బిల్స్ కట్టేది ఉందని పెట్టినాం ఒక 100-150 మంది వచ్చి ఫస్ట్ 5 మంది ఆడోళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళు ఒక 20 మంది వాళ్ళు ఫస్ట్ వచ్చారు తర్వాత మొత్తం రౌండ్ అప్ అయ్యారు మొత్తం ఇక వాళ్ళే రౌండ్ అప్ అయ్యారు వేరే వాళ్ళని కాళ్ళు పట్టుకున్నాను ఎంతమందిని ఒక్క 100 కొట్టండి మా తమ్ముడికి ఒక్క ఫోన్ కొట్టండి మా తమ్ముడికి నేను ఫోన్ చేస్తుంటే నా ఫోన్లు గుంజేసుకురు మా పాపది నాది పాప మెడ మీద చైన్ ఉండే నా మెడ మీద చైన్లు ఉండి ఇంకో చైన్ అది ఉండే అన్నీ వీకేసుకురు ఆ బాక్సులు ఏమో ఉండే అవన్నీ 7 వాడ డబ్బులు వీకేసిరు మొత్తం మాలంతా నిన్న తెచ్చిన మొన్న నైట్ 10 అయినట్టు నేను తెచ్చేటప్పటికి స్టాక్ మొత్తం సార్ మొన్న 10 లక్షలు క్రెడిట్ తెచ్చిన సార్ 3 షాప్ మా ఇంకో కాడ షాప్ ఉంది ఆ షాప్ ఈ షాప్ కానీ 10 లక్షలు తెచ్చిన ఈడనే దింపుకున్నా కొంచెం విడదీసి అక్కడికక్కడ ఇక్కడ పంపుదాము 10 లక్షల మాల్ నిన్న తెచ్చిన అంతకుముందు ఒక 20 లక్షలు ఉంటుంది సార్ మొత్తం పెట్టుబడి అంతా నాది నాకు మొత్తం నష్టపరిహారం కట్టండి మనీ కట్టి మనండి ఆయన షాపు ఆయన బిల్డింగ్ మొత్తం ఆయనకి ఇచ్చిపోతే నేను కట్టుబట్టలతో నేను ఎవరిపైన అంటే ఆయన ఆగమయ్య కళ్యాణ్ ఆగమయ్య అన్నట్టు ఆయన ఆ బిల్డింగ్ ఓనర్ ఆయన బామ్మడిది ఆయన 3 బిడ్డలు ఆయన పెళ్ళము ఆయన అల్లుళ్ళు ఆయన మడదన్లు ఆయన సడ్డకుళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం 150 మంది వచ్చారు సార్ నా మీదకి ఇద్దరం మా పాప నేనే ఉన్నాం తర్వాత మా బాబు వచ్చిండు ఎవరో ఫోన్ చేస్తే మా బాబు వస్తే మా బాబుని ఒక్కరిని 10 మంది కలిపి కొట్టిరు సార్ మొగోళ్ళు
వాళ్ళ అన్నోళ్ళు అందరూ ఆడోళ్ళు మొగోళ్ళు కలిపి మేము ఆల్రెడీ కేసు పెట్టినాము. ఇట్లాగే మాకు ప్రాబ్లం అవుతుంది, మేము ఆల్రెడీ ఖాళీ చేస్తామని చెప్పినాం. అక్కడ ఏరియా మేము ఏమవుతుందంటే 4 months నుంచి ఖాళీగా ఉన్నాము. ఈ 2 months మాకు ఏమంటే 2-3 months మాకు గిరాయికి అవుతుంది కదా, మేము అయిపోయినాక స్కూల్ సీజన్ ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత మేము ఖాళీ చేస్తామని చెప్పినాం. అయితే కేసు పెడితే ఏమైందంటే నిన్న మాకు క్లోజ్ అని మెసేజ్ వచ్చింది. నైట్ వచ్చింది. మేము ఆల్రెడీ మార్నింగ్ వచ్చి మాట్లాడతాం అనుకున్నాం. ఎప్పుడు పెట్టిరు కేసు? ఎప్పుడు క్లోజ్ అయింది? మే రోజు వచ్చింది. ఏమన్నా మీకు కేసు మీకు ఏమని పెట్టిరు? మీరు ఏమని కంప్లైంట్ పెట్టిరు? మీకు ప్రాణం ముందు వచ్చి లోపల ఇట్లానే దౌర్జన్యం చేసి ఆగమ్మా ఆల్రెడీ ఇట్లానే వచ్చి దౌర్జన్యం చేసిరు. మాకు ఏదో అయ్యేటట్టు ఉంది, అంటే ఇట్లాగే ఏదో వాళ్ళు ప్రాబ్లం చేసేటట్టు ఉన్నారు, కొంచెం మీరు మాకు ఏమన్నా రక్షణ కల్పిస్తారా అని అంటే మళ్ళీ మమ్మీ ఆ రోజు పెట్టింది 31st మే రోజు. ఇంకా మాకు ఒక 6 months టైం ఇవ్వండి, తర్వాత మేము ఖాళీ చేస్తాం, ఎందుకంటే సొంతం వాళ్ళది మాది కాదు, మేము ఖాళీ చేస్తామని చెప్పినాం. అయితే మళ్ళీ మొత్తం ఏమంటే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఆడ ఉన్నప్పుడు వచ్చి లోపలికి వచ్చి మాట్లాడుతున్నారు పొలిటికల్గా ఉన్న వాళ్ళు. తర్వాతకి ఏమైందంటే మళ్ళీ మొన్న సాయంత్రం వచ్చి మమ్మీ మాట్లాడింది అనమాట పోలీస్ స్టేషన్లో. ఏమైంది సార్, ఏమన్నా చేస్తున్నారా, ఇట్లా మాకు మళ్ళీ ప్రాబ్లం అయ్యేటట్టు ఉన్నది అంటే, నువ్వు సమాజంలో బతుకుతున్నావమ్మా, నీకు ఏమవుతుంది అని అడిగినారు. ఇంటికి వచ్చి నేనేం రక్షణ ఇవ్వలేను కదా మీకు అని అన్నారు. వాళ్ళు ఏమో తీసుకున్నట్టున్నారు సార్, మాకు మమ్మల్ని ఏమో తీసుకున్నారు. నిన్న మొత్తం వాడు ఇక్కడే ఉన్నట్టున్నాడు. నిన్న నైట్ క్లోజ్ అని మాకు మెసేజ్ వచ్చింది. పైనుంచి గట్టి సపోర్ట్ ఉంది. ఇది వార్త. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ़ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।